నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ దేశ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం శాసనసభ ఉప సభాపతి రఘురామ కృష్ణంరాజు గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యం 70 లక్షలతో కొత్త పూసలమరు నుంచి తోకతిప్ప వరకు రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అంజిబాబు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి పలుచోట్ల ఘనంగా టీచర్స్ డే వేడుకలు ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. శుక్రవారం భీమవరంలోని ఆయన నివాసం వద్ద రక్షాదళ ఆధ్వర్యంలో నిర్వహించిన గురు పూజోత్సవ వేడుకలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యకులు కొటికలపూడి గోవిందరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పలువురు ఉపాధ్యాయులను కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఆదర్శంగా నిలిచి వారి లక్ష్యాలను నిర్దేశించడంలో ఉపాధ్యాయుల ప్రవర్తన ప్రభావం చూపుతుందన్నారు. ఎన్నో వృత్తులున్నప్పటికీ ఉపాధ్యాయ వృత్తి అత్యంత పవిత్రమైనదని పేర్కొన్నారు. సమాజం యొక్క భవిష్యత్తును నిర్ణయించేది తరగతి గదులే అని అటువంటి తరగతి గదులకు గుండెకాయ లాంటి వారు ఉపాధ్యాయులన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని తమ బాధ్యతలను మరోసారి గుర్తుంచుకోవాలని ఉన్నత ఆశయాలతో వృత్తిలో రాబోయే రోజుల్లోనూ కొనసాగాలని ఉపాధ్యాయులు కోరారు. ఈ కార్యక్రమంలో రక్షాదళ్ వ్యవస్థాపకులు మంగదొడ్డి మహేంద్ర, తవ్వల రాంబాబు, గుండా సూర్యనారాయణ, చందు బాబురావు, చెన్ను బాబురావు, కొప్పినేడి బాబీ, చల్లారాము, కాయిత సురేంద్ర, షేక్ మొహిద్దీన్ రాజ్, గోవర్ధన్, భూపతిరాజు సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. మన రాంబాబు గారు పృథ్వీ గ్రాఫిక్స్, అలాగే మంగదొడ్డి మహేంద్ర గారు నిర్వహించినటువంటి కార్యక్రమంలో ఇవాళ ఇక్కడ సత్కరించేటువంటి ఉపాధ్యాయులు కాకుండా నియోజకవర్గంలో కూడా అందరు ఉపాధ్యాయులతో కూడా వారు ఈ సత్కారం చేయడం జరుగుతుంది. ఏదైతే ఒక విద్యార్థి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి విషయంలో కీలకమైనటువంటి పాత్ర భూమిక పోషించేది ఉపాధ్యాయుడు. ఒక తరం అభివృద్ధి చెందాలంటే సరైన మార్గంలో ప్రయాణం చేయాలి అంటే ఉపాధ్యాయుడి యొక్క పాత్ర చాలా కీలకమైంది అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి. ప్రతి విద్యార్థికి కూడా ఒక లక్ష్యం ఉంటుంది. ఆ విద్యార్థికి ఉన్నటువంటి లక్ష్యం చేరుకోవాలి అంటే దానికి కేంద్ర బిందువు ఉపాధ్యాయుడు కావాలి అనేటువంటి విషయాన్ని ఉపాధ్యాయులు గ్రహించాలి. విద్యార్థులు తన తాలూకు లక్ష్యాన్ని నిర్దేశించుకునేటువంటి సమయంలో కొంతమంది ఉపాధ్యాయుల యొక్క ప్రభావం ఆ విద్యార్థి మీద ఉంటుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఉపాధ్యాయుడు యొక్క ప్రవర్తన సక్రమంగా ఉండాలి. ముందుగా విద్యార్థులకి ఆదర్శప్రాయంగా ఉండాలి. ఉపాధ్యాయుడి యొక్క ప్రవర్తన ప్రతి విద్యార్థికి కూడా తాను గుర్తుంచుకునేటువంటి ఉపాధ్యాయులు కొందరు ఉంటారు. ఈవేళ ప్రపంచంలో ఎవరైనా ఏ స్థాయికి చేరినా ప్రతి ఒక్కరూ చెప్పేది నేను ప్రాథమిక పాఠశాలలో ఉండగా, నేను ఉన్నత పాఠశాలలో ఉండగా, లేకపోతే నేను పలానా కళాశాలలో ఉండగా పలానా టీచర్ తాలూకు పలానా ఉపాధ్యాయుడి తాలూకు ప్రభావం నా మీద ఉన్నది, వారి కారణంగానే నేను ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నాను అనేటువంటి విషయం చెప్తూ ఉంటారు. దీన్ని బట్టి ఉపాధ్యాయుడి యొక్క పాత్ర ఏదైతే ఉందో చాలా పవిత్రమైంది. వృత్తులు అనేకం ఉంటాయి, అనేక ఉద్యోగాలు కూడా ఉంటాయి రకరకాల రంగాల్లో. కానీ ఒక మంచి అనుభూతిని మిగిల్చేటువంటి వృత్తి ఉపాధ్యాయుడు అనేటువంటి విషయం కూడా ఉపాధ్యాయులు గుర్తుపెట్టుకో. మీరు మీ దగ్గర శిక్షణ పొందినటువంటి విద్యార్థులు సమాజంలో ఉత్తమమైనటువంటి అధికారులుగా అలాగే చాలా ప్రముఖులుగా స్థిరపడినప్పుడు నేను మీ విద్యార్థిని అని వారు మీ దగ్గరకు వచ్చి చెప్పుకున్నప్పుడు లేకపోతే బయట సమాజంలో చెప్పుకునేటప్పుడు మీరు పొందేటువంటి ఆనందం వర్ణనాతీతం. కాబట్టి ఉపాధ్యాయులంతా కూడా విద్యార్థులను హక్కును చేర్చుకోవాలి. ఒక విద్యార్థి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి విషయంలో తల్లిదండ్రుల కన్నా కూడా ఎక్కువ పాత్ర పోషించేది ఉపాధ్యాయులు. కాబట్టి ఈవేళ ఎవరైతే ఇక్కడ సత్కరింపబడ్డటువంటి ఉపాధ్యాయులు ఉన్నారో అదేవిధంగా మిగతా అందరూ ఉపాధ్యాయులు కూడా ఏదైతే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది సెప్టెంబర్ 5ని. ఈరోజు ఏదైతే ఉందో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులు అందరూ కూడా తమ యొక్క బాధ్యతని ఒకసారి గుర్తు చేసుకోవాలి. తమ యొక్క బాధ్యతని ఇవాళ మరి రాబోయేటువంటి రోజుల్లో వృత్తి ధర్మంలో మరింత ఉన్నతమైనటువంటి ఆశయాలతో పనిచేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
జై హింద్, జై భారత్. దేశ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు అన్నారు. శుక్రవారం జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో భీమవరం ఏఎస్ఆర్ నగర్లోని అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం నందు నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా స్థానిక శాసనసభ్యులు పీఎస్సీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు వ్యవహరించగా ముఖ్య అతిథులుగా రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు, శాసనమండలి సభ్యులు బొర్రా గోపిమూర్తి, రాష్ట్ర మహిళల సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత, ఆంధ్రప్రదేశ్ మత్స్యకార సంక్షేమ మరియు ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ కొల్లి పెద్దిరాసు, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య సంక్షేమ మరియు అభివృద్ది కార్పొరేషన్ పద్మనాథుని మురళీమోహన్, విశిష్ట అతిథిగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తదితరులు పాల్గొనున్నారు. తొలుత మాజీ రాష్ట్రపతి స్వర్గీయ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ విద్యాధికుడు అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయుడిగా, ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా పనిచేసి ఉపాధ్యాయ వృత్తికి ఎంతో వన్నె తెచ్చారన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం రోజున ప్రతి ఒక్కరూ వారి గురువులను, టీచర్గా ఉన్నవారు వారి గురువులను సత్కరించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ టీచర్స్ డే సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆదర్శ ఉపాధ్యాయులు ఒక దౌత్యవేత్త, ఉపరాష్ట్రపతిగా పనిచేసి అనంతరం రాష్ట్రపతిగా పనిచేసి విద్యా వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన మహనీయులు పుట్టినరోజుని మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత మనల్ని సరైన మార్గంలో నడిపించేది గురువు ఒక్కరే అన్నారు. ఆ గురువుకి మనమందరం కూడా శిరస్సు వంచి నమస్కరించాలన్నారు. శాసనమండలి సభ్యులు బొర్రా గోపిమూర్తి, రాష్ట్ర మహిళల సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత, జిల్లా విద్యాశాఖ అధికారి ఈ నారాయణ మాట్లాడారు. విద్యారంగంలో విశేష కృషి చేసిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి పూలమాలలు వేసి శాలువా కప్పి మెమోంటో ప్రశంసాపత్రం అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి ఎక్కువగా ఎవరో చెప్పలేరు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి కొన్ని మాటలు. సర్వేపల్లి రాధాకృష్ణ టీచర్స్ డే, పుట్టినరోజు అనే మనం టక్కటక్క వెళ్ళిపోతూ ఉంటాం ఫ్లోలో. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు 16 అనాల తెలుగు వ్యక్తి. నన్ అని చివరిలో ఉన్నప్పటికీ కూడా ఆయన తిరుపతిలో పుట్టినందువల్ల, మెడ్రాస్లో చదువుకున్నందువల్ల ఆ నకారం యాడ్ అయింది. చిన్నప్పుడు ఆయన పెట్టిన పేరు సర్వేపల్లి రాధాకృష్ణయ్య. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే 1932 ఆ ప్రాంతంలోనే మరి నైట్హుడ్ అనేది మనకి భారతరత్న ఎలాగో బ్రిటిష్ ప్రభుత్వం ఆ రోజుల్లో కింగ్ జార్జ్ V ఆయనకి విద్యా వ్యవస్థలో అప్పట్లో ఆయన చేపట్టిన మార్పులకి, అంటే మీ ఉపాధ్యాయులందరికీ ఆయన గొప్పతనం, ఎన్ని అవార్డులు వచ్చినాయి అంటే బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకి నైట్హుడ్ ఇచ్చింది. కింగ్ జార్జ్ V ఉన్నప్పుడు, క్వీన్ ఆఫ్ విక్టోరియా తర్వాత కింగ్ జార్జ్ V చక్రవర్తిగా ఉన్నప్పుడు, తర్వాత భారతరత్న కలెక్టర్ గారు కూడా చెప్పారు. ఆ భారతరత్న కూడా 52లోనే ఆయనకి భారతరత్న ఇవ్వడం జరిగింది. ఈ ఉపాధ్యాయ దినోత్సవం 62లో ఆయన రాష్ట్రపతి అయ్యే సమయానికి ఈ ఉపాధ్యాయ దినోత్సవం కూడా ప్రారంభమైంది. ఆయన గొప్ప గొప్ప టీచరు. ఆంధ్ర యూనివర్సిటీ, మా అదృష్టం ఏంటంటే మేము ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాం. ఆయన ఆ యూనివర్సిటీలో కూడా వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. ఈ మధ్యన చూస్తున్నాం కొన్ని స్కూళ్ళల్లో మరీ దారుణంగా కొడుతున్న సంఘటనలో. ఏదో పూర్వం అంటే ఏదో గుంజీలు తీయించేవారు. అలాగా
ఏదో గుంజీలు తీయించే విధమో లేకపోతే మందలించే విధంగా ఉండాలి తప్ప తీవ్రంగా హింసిస్తూ కొంతమంది ఉపాధ్యాయులు మనం పేపర్లో రెగ్యులర్గా చూస్తున్నాం. సో అటువంటి చర్యలకి దూరంగా ఉండి మరి గురువు అంటే అందరూ చెప్పుకునే శ్లోకం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మరి దానికి అర్హత ఉండాలి అంటే మనం అంత దారుణంగా హింసకి తావివ్వకుండా వాళ్ళల్లో ఆ స్పిరిట్ని స్పిరిచువల్గా కూడా ఆధ్యాత్మికంగా కూడా మతానికి సంబంధం లేదు, మంచితనం మానవత్వం ఆధ్యాత్మికత వీటి మీద కూడా కొంత అవగాహన విద్యార్థులకి కలిగించవలసిన బాధ్యత అది చెదిరిపోదు. దాన్ని అలాగే పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉందని మరొకసారి తెలియజేస్తాం. ఆ మహానుభావుడికి ఈ సందర్భంగా జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత మనల్ని సరైన మార్గంలో నడిపించేది గురువు. ఆ గురువుకి మనం అందరం కూడా శిరస్సు వంచి నమస్కరించాలి. గురువు అంటే దైవంతో సమానం. విద్యార్థికి సరైన నడకని బాటని వేసి మంచి సంస్కృతి సంప్రదాయాలను అలవర్చి ఉత్తమ విద్యార్థిగా తీర్చిదిద్దడానికి దోహదపడేది గురువు. అటువంటి గురువు పాత్ర చాలా అమోఘమైనది. గురువుగా బాధ్యతను స్వీకరించడం అంటే అది పూర్వజన్మ సుకృతం. కలెక్టర్ గారు కూడా గురువుకు నమస్కారం పెట్టవలసిందే. నా పాఠం నేర్చుకుని గురువు ఈయన అని లేచి గురువుకి నమస్కారం పెడతారు. గురువు అంటే అంత గౌరవం. గురువు అంటే దైవంతో సమానము. మరి దయచేసి ఉపాధ్యాయులందరూ కూడా పిల్లలకి మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయండి, చక్కని బాట వేయండి. బిడ్డలను మీ సొంత బిడ్డలుగా చూసుకొని ఆ బిడ్డల భవిష్యత్తుకు మార్గం చూసినట్లయితే ఈ రాష్ట్రానికి ఈ దేశానికి మంచి భావి భారత పౌరులు పంపించే అవకాశం మీ ఒక్కరికే ఉంది. ఈ రాష్ట్రంలోనూ దేశంలోనూ విద్యార్థులకి ప్రతిభ కనపరచాలంటే గురువే మూల కారణం అవుతాడు. ఆ గురువు మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ రోజున ఈ గురు పూజోత్సవం చేసిస్తున్నందుకు మీ అందరికీ కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. గురువుని భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు. ఆయన ఒక మహోన్నతమైన వ్యక్తి, ఆదర్శనీయులు, ఆదర్శ ఉపాధ్యాయులు, ఒక దౌత్యవేత్త, ఉపరాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతిగా పనిచేసి విద్యా వ్యాప్తికి విద్యలో సంస్కరణలు తీసుకురావడానికి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన మహనీయుడు. వారి పుట్టినరోజుని మనము ఉపాధ్యాయ దినోత్సవంగా జరుగుతూ అజ్ఞానాంధకారంలో ఉన్న విద్యార్థిని బయటికి తీసుకొచ్చి వారికి జ్ఞానాన్ని నూరిపోసి ఒక సంఘంలో ఒక గౌరవనీయ వ్యక్తిగా తీర్చిదిద్దడంలో మీ యొక్క పాత్ర అపారమైంది. వారికి కేవలం చదువు జ్ఞానం మాత్రమే కాదు, సమాజంలో నివసించడానికి కావాల్సిన సోషల్ స్కిల్స్, ధైర్యం, సహనం, ఓర్పు, టీచ్ మెరిట్ ఇట్లాంటివి ఎన్నో లక్షణాలని మీ యొక్క అమూల్యమైన చేతుల మీదుగా విద్యార్థులకు అందించి వారిని ఒక బంగారు ఫ్యూచర్ జనరేషన్ని భారతదేశానికి అందిస్తలో మీరు చేస్తున్న కృషి ఎనలేనిది. గత సెప్టెంబర్ 5కి ఒక పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా పనిచేస్తున్నటువంటి నేను ఈ రోజున అదే టీచర్స్ డేకి ఒక చీఫ్ గెస్ట్గా శాసనమండలి సభ్యుడిగా ఇక్కడికి నిలబడి మాట్లాడుతున్నానంటే ఈ రెండు జిల్లాల్లో ఉన్నటువంటి నా ఉపాధ్యాయులందరూ కూడా నన్ను టీచర్ ఎమ్మెల్సీగా ఎన్నిక చేసినదని చెప్పి ఆ విధంగా ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే సెప్టెంబర్ 5, 1888వ సంవత్సరంలో జన్మించినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఒక తత్వవేత్తగా, విద్యావేత్తగా, రాజకీయవేత్తగా పేరు ప్రఖ్యాతులు పొంది బెనారస్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా, 4వ వైస్ ఛాన్సలర్గా, ఆంధ్ర యూనివర్సిటీకి 2వ వైస్ ఛాన్సలర్గా పనిచేసి ఒక ఆచార్యుడిగా, ఒక టీచర్గా
ఒక ఉత్తమ టీచర్గా పనిచేసి ఉపాధ్యాయుడి నుంచి అంత ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జన్మదినాన్ని మనం మన దేశంలో ఆయన పుట్టినరోజుని గురు పూజోత్సవంగా జరుపుకుంటాం అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఏదైతే గురువు కొఠారి కమిషన్ చెప్పినట్టు 4 గదుల మధ్య సమాజం నిర్మించబడుతుంది అని ఏదైతే కొఠారి కమిషన్ చెప్పారో ఆ 4 గదుల మధ్య టీచరు తన దగ్గరికి వచ్చినటువంటి పిల్లలకి విద్యా బుద్ధులు నేర్పడం, విద్యను మాత్రమే కాదు సమాజంలో ఏ విధంగా బ్రతకాలి. డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ పీజీ కానీ 20 కానీ 22 ఏళ్ళు కానీ లేకపోతే 24 ఏళ్ళు కానీ ఎంబీఏ వరకు చదివింది. ఎంటెక్లో మొత్తం దాదాపు చదువు జీవితం అంతా కూడా టీచర్తోనే లెక్చరర్స్తోనే గడుపుతుంది. విద్యార్థులందరూ కూడా గడుపుతారు. ఎందుకంటే అంత విడదీయరాని బంధం టీచర్కి స్టూడెంట్స్కి మధ్య ఉంటుంది. కింద స్థాయిలో టీచర్స్, పై స్థాయిలో లెక్చరర్స్, ఏదైనా కానీ గురువు. ఇన్ని సంవత్సరాల యొక్క అనుబంధం వాళ్ళది చాలా విడదీయరానిది. తెలియజేసుకునేది ఏంటంటే మనం గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురువుని సాక్షాత్ దైవంతో మనం కంపేర్ చేస్తాం. అలాగే గురువు ఇప్పుడు దీపాన్ని వెలిగించాం. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపేన సాధ్యతే సర్వం దీపం ప్రణమామ్యం. దీపం అనేది మనలో అజ్ఞానాన్ని చీకటిలోంచి వెలుగులోకి తీసుకొస్తుంది. గురువు అనేవారు మన అజ్ఞానాన్ని వీడిదీసి జ్ఞానాన్ని వెలుగు మార్గంలో తీసుకెళ్లేవారే గురువు. అలాంటి గురువులందరికీ ఈరోజు మనం సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు మహోత్సవ సందర్భంగా వారి కోరిన మేరకు మనం ఈ వేడుకలు జరిపించుకున్నాము. ఈరోజు భీమవరం నియోజకవర్గంలోని గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పొలపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం మండలం కొత్తపూసలమరు గ్రామంలో శుక్రవారం సుమారు 70 లక్షల రోడ్డు పనులకు ఎమ్మెల్యే అంజిబాబు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ కొత్తపూసలమరు నుంచి తోకతిప్ప వరకు 700 మీటర్లతో పాటు మరో 1.8 కిలోమీటర్ రోడ్డు పనులు సుమారు 70 లక్షలతో జరుగుతాయన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేస్తుందని, ప్రతి గ్రామంలో సుమారు 5 నుంచి 10 లక్షలతో సీసీ రోడ్లను కూడా వేయిస్తామన్నారు. అన్ని గ్రామాలను యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ మండల అధ్యక్ష కార్యదర్శులు, గ్రామస్తులు, పెద్దలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. భీమవరం పట్టణ టీడీపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు మద్దుల రాము అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి మాట్లాడుతూ ఎంతో ఓర్పుతో పాఠాలు చెబుతూ విద్యార్థులను ఉన్నత స్థాయిలో నిలబెడుతున్న ప్రతి గురువు దైవంతో సమానమని, సమాజంలో గురువుకు విశిష్ట స్థానం ఉందన్నారు. ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న ఉపాధ్యాయులను సన్మానించుకోవడం అభినందనీయమన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులు బాబాజీ సాహెబ్, కొత్తపల్లి అప్పలరాజు మాస్టర్, మానుకొండ లారెన్స్, నైనిటల్, ఉండ్రు రవి, ఏ సూర్యనారాయణ, బొనుగు డేవిడ్ రాజులను సాలువాతో సన్మానించి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్, తెలుగు మహిళా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాదాసు కనకదుర్గ, యాదవ సాధికార సమితి రాష్ట్ర సభ్యుడు కొండ్రు శ్రీనివాస్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మైలాబతుల ఐసాక్ బాబు, మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండి షబీనా, జిల్లా తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు సయ్యద్ నసీమా బేగం, పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు గొలగాని రమేష్, టీడీపీ నాయకులు నేదునూరి గంగాధర్ తిలక్, మరపట్ల శ్యాంబాబు, ఎలమంచిలి శ్రీనివాస్, పాల శ్రీరామదాసు, దొంగ వెంకటేశ్వరరావు, ఎండి షాబు తదితర నాయకులు పాల్గొన్నారు. మన భీమవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు జయంతిని పురస్కరించుకుని మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారు మన దేశానికి ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా ఎన్నో సేవలు చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఆయన ఉపాధ్యాయుడిగా ఆయన జీవితాన్ని ప్రారంభించి ఎంతోమంది విద్యార్థుల్ని తీర్చిదిద్దినటువంటి గొప్ప నాయకులు. వారి పుట్టినరోజుని టీచర్స్ డేగా దేశవ్యాప్తంగా మనం జరుపుకుంటున్నాం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ మరి ఇక్కడ గౌరవించి వృతాభక్తిగా చిరు సత్కారాన్ని
ఇక్కడ మన పార్టీ పట్టణ అధ్యక్షులు మధుల రాము గారు, అలాగే గోవింద్ గారు, సెక్రటరీ గోవింద్ గారు ఆధ్వర్యంలో మరి వారిని గౌరవించడం చాలా సంతోషకరమైన విషయం. మరి ఉపాధ్యాయులంటే మరి తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులే మనం గౌరవించేటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు. వారు మరి టీచర్గా కొన్ని వందల వేల మందిని మరి ఉపాధ్యాయులుగా చేసి మరి ఎంతోమంది విద్యార్థుల్ని తీర్చిదిద్ది ఎంతో ప్రయోజనం చేసినటువంటి ఘనత వారికే దక్కుతుంది. వారు ఒక శిష్యుడు ఎదరికి వెళ్ళాలి, దేశంలోనే అలాగే ప్రపంచంలోనే ఉన్నత స్థాయికి వెళ్ళి వ్యాపారాల్లో కానివ్వండి, లేకపోతే ఇతర దాంట్లో కూడా వెళ్ళి సేవా కార్యక్రమాల్లో కూడా ఉన్నత స్థాయికి వెళ్ళి ఎదగాలని చెప్పి కోరుకుంటున్నటువంటి వ్యక్తులుగా మరి ఉపాధ్యాయులు మనం గౌరవించుకోవడం జరుగుతుంది. ఈ రోజుని ఉపాధ్యాయులంటే గతంలో మరి ఎన్నో కష్టాలకు వచ్చి వారు జీవితాన్ని బతకలేక పడిపోతారు అనే సామెత కూడా ఉంది గతంలో. అటువంటి స్టేజ్లో కూడా ప్రతి వారికి ఖాళీ దొరికితే చాలు, స్కూల్లోనే కాకుండా ఇంటి దగ్గర ఎంతోమంది ప్రతి గ్రామంలో కూడా వాళ్ళు మరి ప్రైవేట్ క్లాసులు చెప్పి ఎంతోమంది విద్యార్థులు తీర్చిదిద్ది వాళ్ళ దేశానికి మరి అందరూ ఉపయోగపడే శిష్యులు తయారు చేసినటువంటి ఈ ఉపాధ్యాయులకి అందరికీ కూడా మరి గౌరవప్రదంగా ఎంతో మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అన్న నిత్యం పూజించేటప్పుడు కూడా గురువును తలుసుకుని మనం భగవంతుని పూజిస్తామనేది ఈ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా మేము మనవి చేసుకుంటున్నాం. మరి గురువుని పూజించి గురువుని ఆదరించి గురువుని ప్రేమిస్తే మన గ్రామాలు, దేశాలు, రాష్ట్రాలు కూడా సస్యశ్యామలంగా ఉంటుంది అనేది మనం అందరం నమ్మాలి. ఎందుకంటే గురువు ఎప్పుడైతే సంతోషంగా ఉంటాడో ప్రపంచం అంతా కూడా సంతోషంగా ఉంటుంది. ఒక విద్యార్థి దగ్గర నుంచి ఏది ఆశించకుండా అతను బాగోవాలని చెప్పి ఆయన సాయశక్తిలా కృషి చేసి రాత్రి పగలు కూడా శ్రమించేవాడు గురువు. ఎందుకంటే విద్యార్థికి మంచి పేరు వస్తే ఈ దేశం బాగుంటుందని చెప్పి ఈ కార్యక్రమానికి వచ్చి మా సిరి సత్కారాన్ని అలా అనుభవించినందుకు మేము అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, గురువు ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దడంలో వాళ్ళ పాత్ర అమోఘమైనది. అటువంటి పాత్ర మనం గురువులు చేస్తారు. అటువంటి గురువుని మనం పూజించడం, గౌరవించుకోవటం మన యొక్క ధర్మం. అటువంటి గురువులకి ఈరోజు ఇంత సత్కారం జరిగిందనుకోవటం పార్టీ తరఫున చాలా ఆనందపడుతున్నాం. ఇటువంటి కార్యక్రమంలో ముందు ముందు ఎన్నో జరుపుకోవాలని ఈ శుభ సందర్భంగా కోరుకుంటున్నాం. తల్లి తండ్రి ప్రాధాన్యత చాలా విలువైనది. మరి తల్లిదండ్రులకు బిడ్డకి జన్మనిస్తే తల్లి గోరుముద్దలు తినిపించి నడక నడిపించి తండ్రి భద్రత చూసుకుంటే నడత ఏ విధంగా దేశానికి ఉపయోగపడాలా, ఎటువంటి సమాజం రావాలన్నది నేర్పించేది ఉపాధ్యాయులు. అటువంటి ఉపాధ్యాయుల దినోత్సవం మరి చాలా పాల్గొని మాట్లాడుతూ చాలా సంతోషం. ఎందుకంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. దానికి అనుగుణంగా మనం కూడా మన పిల్లలకి గురువుల యొక్క ఔన్నత్యాన్ని తెలియజేస్తూ వాళ్ళని గౌరవించే విధంగా మనం పెంచుకుంటే వాళ్ళు అక్కడ చాలా శ్రద్ధాశక్తులతో చదువుకుని మంచి భావి భారత పౌరులుగా తయారవుతారు. అదేవిధంగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా మా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రజల దృష్టిలో, సమాజం దృష్టిలో వాళ్ళ యొక్క గొప్పతనాన్ని తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అది ఒక తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం. నేడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జన్మదిన సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ప్రముఖుల మధ్య జరగడం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారు కూడా పాఠశాలని మోడల్ స్కూల్ కింద చేశారు. ఆ మోడల్ స్కూల్కి నేను ఒక ప్రధానోపాధ్యాయుడిని మా పాఠశాలకు రమ్మని పెద్దలందరినీ కోరుతున్నాను. ఈ యొక్క పాఠశాలలో అనేక మౌలిక సదుపాయాలు కలుగజేశారు. ఆ సదుపాయాల్లో ఇప్పుడు కార్పొరేట్ స్థాయికి ధీటుగా ఇప్పుడు పాఠశాలను తీర్చిదిద్దడంలో మన ప్రభుత్వము కృషి చేస్తుంది. దానికి అనుగుణంగానే మేము కృషి చేస్తున్నామని, అలాగే జన్మనిచ్చే తల్లి మనం స్వయంగా పోషించే వరకు మనల్ని పెంచే తండ్రి దైవ సమానులు అయినా సరే మనల్ని ఎంతో భవిష్యత్తు ఎంతో ఆదర్శవంతంగా ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దగల గురువుల్ని మనం ఆదర్శవంతులుగా బ్రహ్మతో సమానంగా మనం పూజించవలసిన
సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిదని, అన్ని వృత్తుల్లోకెల్లా గౌరవప్రదమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని భీమవరం లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు బొండా రాంబాబు, అల్లు తులసి ప్రసాద్, ట్రెజరర్ కనగల రామకృష్ణ అన్నారు. భీమవరం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలోని ఏపీ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యాలయంలో లయన్స్ క్లబ్ అంతర్జాతీయ వైస్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ రాసు పుట్టినరోజు వేడుకలు, గురు పూజోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిదండ్రులను, గురువులను గౌరవించాలని, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్నారు. అనంతరం 8 మంది సీనియర్ ఉపాధ్యాయులు సత్కరించారు. భీమవరం ఫెమినా లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ ఐశ్వర్య భూపతిరాజు, డాక్టర్ ప్రీతివర్మ చేకూరి, కనగల నాగమణి, బట్టిప్రోలు శ్రీనివాసరావు, కనగల నాగమణి, బొబిల్శెట్టి కనకరాజు, నడింపల్లి మహేష్, అల్లు రామకృష్ణ, కంతేటి వెంకటరాజు, కోట్ల నాని, పులకొండం మధు, సుభద్రాదేవి, మహమ్మద్ సరోజిని, గోపిశెట్టి మురళీకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. సభకు విచ్చేసిన అతిథులకి, అలాగే గౌరవనీయులైన ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ఉపాధ్యాయ దినోత్సవం మనం మెయిన్గా సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు నాడు జరుపుకుంటాము. మన జీవితాన్ని ఈ దినోత్సవం సందర్భంగా మన జీవితాలని తీర్చిదిద్దిన గురువులైన వారందరికీ నమస్కరించుకోవడం మన అదృష్టం. మీ మార్గదర్శకత్వం, అలాగే జ్ఞానం, అలాగే నిస్వార్థ సేవలు మమ్మల్ని మంచి పౌరులుగా మార్చాయి, ఈ దేశానికి ఉపయోగపడే శక్తులుగా తయారు చేశాయి. మీ త్యాగాలను స్మరించుకుని ఈ రోజున అంకితం చేస్తూ మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసిన మన లయన్ బొండా సుబ్బారావు గారు, అలా లయన్స్ క్లబ్ ఎప్పటి నుంచో ఉంది, ఎన్నో అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేస్తోంది. అయితే లేడీస్కి, అంటే భీమవరంలో ఉన్న లేడీస్ని రిప్రజెంట్ చేయడానికి ఒక గ్రూప్ ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో లయన్స్ క్లబ్, ఫెమినా లయన్స్ క్లబ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది చాలా మంచి ఉద్దేశం అండి. అంటే ఆడవాళ్ళకు కూడా సేవ చేయాలనే కోరిక చాలా ఎక్కువగానే ఉంటుంది. ఈ మూమెంట్ని ముందుకు తీసుకువెళ్దాం అనుకుంటున్నాం. మెయిన్గా హెల్త్ అవేర్నెస్ క్రియేట్ చేసే ఒక ఎయిమ్తో అనమాట. సో మీ అందరూ ఎంకరేజ్మెంట్ ఉంటుందని కోరుకుంటున్నాను. మన భీమవరం లయన్స్ క్లబ్ తరఫున టీచర్స్ డే జరుపుకుంటున్నాం. మనం చేసే లయనిజంలో సేవా కార్యక్రమాలతో పాటు మనం కొన్ని మంచి ఈవెంట్స్ కూడా, క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్, డిస్ట్రిక్ట్ ఇంటర్నేషనల్ చెప్పినవన్నీ కూడా చేస్తూ ఉంటాం. అలాంటి ఈవెంట్స్లో ఈరోజు టీచర్స్ని గౌరవించుకుంటాం, సత్కరించుకుంటాం అనేది ఈరోజు మనం చేసుకుంటున్నాం. మీకు అందరికీ తెలుసు, ప్రథమ గురువు తల్లి తండ్రి అయితే తర్వాత అంతకన్నా ముఖ్యమైన గురువు మన విద్యను అభ్యసించేటటువంటి, విద్యను ప్రసాదించేటటువంటి గురువులు విద్యనే కాకుండా బుద్ధిని కూడా ప్రసాదిస్తారు. లయన్స్ ఇంటర్నేషనల్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక పెద్ద సేవా సంస్థ. ఆ సంస్థ ఎన్నో సేవా కార్యక్రమాలు, ప్రజలకు ఏది అవసరం, ఎక్కడైతే ఒక అవసరం ఉందో దాన్ని చూసుకుంటూ ఎంతో సేవ చేస్తున్న ఉన్నతమైన సంస్థ. ఈ సంస్థ ద్వారా మన పశ్చిమ గోదావరిలో జరుగుతున్న అన్ని ప్రాజెక్ట్స్ మరి మన భారతదేశంలోనే కూడా చెప్పుకోదగ్గ ప్రాంతం ఈ 2 జిల్లాలు, ఎస్పెషల్లీ పశ్చిమ గోదావరి, కృష్ణా, ఈస్ట్ గోదావరి. ఇక్కడ ఉన్న లయన్స్ హాస్పిటల్స్, అంటే కంటి చూపుకి ఉన్న హాస్పిటల్స్కు కోట్ల రూపాయలు, అంటే ఒక కార్పొరేట్ హాస్పిటల్స్లో ఎటువంటి వైద్యం అయితే, కంటి వైద్యం అయితే జరుగుతుందో అటువంటి అన్నీ కూడా ఎంతో తక్కువ, ఉచితంగా, అవసరమైతే ఉచితంగా, అలా అయితే లేదు ఎంతో నామినల్ ఫీజెస్తో ఈ సేవలు అందిస్తున్నారు. ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని గౌరవించుకోవాలనే ఉద్దేశంతో పూర్వం నుంచి కూడా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల్ని సన్మానించుకోవటం, గురు పూజోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం జరుపుకోవటం పూర్వం నుంచి ఆనవాయితీగా వస్తుంది. అదే కార్యక్రమాన్ని మరి ఈరోజు భీమవరం లయన్స్ క్లబ్ ఆఫ్ భీమవరం వారు, ఫెమిలా క్లబ్ వారు ఇద్దరు కూడా జాయింట్గా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ముందుగా ఈరోజు ఉపాధ్యాయులుగా ఈ గౌరవాన్ని అందుకునే వారు అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఆహ్వానం అందించి వచ్చినటువంటి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సుమారు 220 దేశాల్లో ఉంది. ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే మన పశ్చిమ గోదావరి జిల్లాని మేము 316Gగా పరిగణలోకి తీసుకుంటాం. దీంట్లో సుమారు 80 క్లబ్బులు ఉన్నాయి. ఈ క్లబ్లో వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం. మేము దీనికి లయన్స్ గవర్నర్గా లయన్
పాపారావు నాయుడు గారు వహిస్తున్నారు. వారి పిలుపు మేరకు ఈ రోజున లైన్స్ ఇంటర్నేషనల్ థర్డ్ వైస్ ప్రెసిడెంట్ ఎన్ఆర్సి విజయ్ కుమార్ రాజు గారు, వీరు విశాఖపట్నం వాస్తవ్యులు. వీరు సుమారు 2027లో థర్డ్ వైస్ గవర్నర్గా ప్రెసిడెంట్గా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా ఎంపిక అవుతారు. వారు 2030కి అంతర్జాతీయ లైన్స్కి ప్రెసిడెంట్గా ప్రమోట్ అవుతారు. అది మన ఆంధ్రప్రదేశ్కే గర్వకారణం. ఒక తెలుగువాడు, మనవాడు, మన దగ్గరలో ఉన్న వైజాగ్ వాసి, ఆయన అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజున అంతర్జాతీయ లెవెల్లోకి వెళ్ళారు. భీమవరం పట్టణంలో వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం ఎస్పీ స్ట్రీట్లో బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో మెంటేవారి తోట గణేష్ యూత్ ఆధ్వర్యంలో సింహాద్రి అప్పన్న ఆలయం వద్ద ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి ఊరేగింపు నిమజ్జనం కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. మేళ తాళాలు, బాణాసంచా కాల్పుల నడుమ యువత ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆకివీడు మండలం మందపాడు గ్రామంలో 36వ వార్షిక వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా స్వామివారి ఊరేగింపు అత్యంత వైభవంగా నిర్వహించారు. 35 సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలు చేస్తున్నామని కమిటీ అధ్యక్షులు తెలిపారు. వినాయక చవితి అన్ని రోజులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని, అనంతరం లడ్డూపాట కార్యక్రమం పాల్గొనడానికి యువత ఉత్సాహం చూపిస్తారని అన్నారు. వినాయక చవితి మహోత్సవాలు చేయడం వల్ల గ్రామం పాడి పంటలతో సుభిక్షంగా ఉంటాయని గ్రామ ప్రజల విశ్వాసమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, యువత పాల్గొన్నారు. వాట్సాప్ లో అన్నిటికీ షార్ట్ 11 కేజీల లడ్డు పాట పాడుతున్నారు. పాడుకునేవారు వచ్చి పాడుకోవాలి 100 రూపాయలు ఇస్తున్నారు. వారిని వారి కుటుంబాన్ని మన వర్షం దినేశ్వర నెలవాళ్ళు కాపాడుగాక. హలో మన వర్షం దినేశ్వర నెలవాళ్ళు కాపాడుగాక. పల్లెవాడ సంత గారు కూడా 1200 రూపాయలు. ఆగివీడు మండలం మందపాడు గ్రామంలో గత 36 సంవత్సరాలుగా మేము ఈ వినాయక చవితి ఉత్సవాలు చేస్తూ ఉంటాము. నవరాత్రులు అనేది 9 రోజులు చేస్తూ ఉంటాము. 9 రోజులు 9 కార్యక్రమాలతో మా ఊరి ప్రజలందరినీ ఆనందపరుస్తాము. 9 రోజుల నిమజ్జనం రోజు కూడా డీజే బాక్స్ తో బెరతాళాలతో ఊరేగిస్తాము. అనంతరం కూడా పండగ మధ్యలోనే పెట్టుకుని జనమందరి 2000 నుంచి 3000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తాము. లడ్డూ పాటలు కూడా ప్రజలు బాగా ఉత్సాహంతో పాల్గొంటారు.
ఊరేగింపు అనంతరం బాణసంచ కూడా బాగా ఎక్కువగా పిలుస్తాము. మా గ్రామం ఉప్పుడేరు పక్కన ఉన్నా సరే పంటలు అనేవి మొలక గురవకుండా కాపాడుతూ వస్తాడు వినాయకుడు. అందువల్ల ఈ ఉత్సవాలు ఈ నెల 10న జరిగే శ్రీ వెంకటేశ్వర బదిరోన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల 40వ వార్షికోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికలను భీమవరం బిల్డర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గన్నాబతుల శ్రీనివాస్ ఆవిష్కరించారు. శుక్రవారం భీమవరం వెంకటరామ థియేటర్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 40 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర సంతరించుకున్న టీటీడీ వారి బదిర పాఠశాల విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లోనూ అంశాల్లోనూ ముందుంటున్నారని, టీటీడీ వారు చేస్తున్న మహత్తర ధర్మ కార్యాలయాల్లో బదిరుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడం గొప్ప విశేషమని అన్నారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు చెరుకోడ రంగసాయి, ప్రధాన కార్యదర్శి సిహెచ్ తాతారావు మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన డిఎన్ఆర్ కళాశాల రామకృష్ణ సభాభవనంలో ఉదయం 10 గంటల నుంచి వార్షికోత్సవ వేడుకలు ప్రారంభమవుతాయని, 400 మంది పూర్వ విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు బిఎంకే రాజు, టి రాము, జి రవికుమార్ రాజు, కొండరాజు, శ్రీనివాస్ వర్మ తదితరులు పాల్గొన్నారు. భీమవరంలో టీటీడీ వారి ఆధ్వర్యంలో ఉన్న బదిరి పాఠశాలకు సంబంధించి 40వ వార్షికోత్సవాలకు మమ్మల్ని ఆహ్వానించినందుకు కమిటీ వారికి విద్యార్థులకి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక చక్కటి కార్యక్రమానికి మన భీమవరంలోని పెద్దలందరినీ ఆహ్వానించుకోవటం, దీనికి పూర్వ విద్యార్థులతో పాటు విద్యావేదిక కన్వీనర్ రంగసాయి గారి కృషి ఎంతో ఉంది. 10వ తారీఖున రామకృష్ణ సభాభవనంలో జరిగే ఈ కార్యక్రమానికి మన పురజనులందరూ వస్తే ఆ విద్యార్థులందరూ ఎంతో సంబరపడతారు. ఇది చక్కటి సదవకాశం. అందరినీ కూడా రమ్మని సందర్భంగా ఆహ్వానిస్తాం. 40వ సంవత్సర వార్షికోత్సవ ఆహ్వానానికి మనల్ని అందరినీ రమ్మన్నందుకు చాలా సంతోషం. ఈ బదిరి పాఠశాల అనేటువంటిది వెంకటేశ్వర స్వామి టీటీడీ ఆధ్వర్యంలో ఉంది. అది 40 సంవత్సరాలు పూర్వ విద్యార్థులు ఈరోజు సభాభవనంలో రామకృష్ణ సభాభవనంలో జరుపుకోవడం అనేది చాలా సంతోషం. దానికి మన కన్వీనర్గా మన రంగసాయి గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. పట్టణ ప్రముఖులందరూ కూడా ఈ ఆహ్వానాన్ని మన్నించి అందరూ రావాల్సిందిగా కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ. భీమవరం పట్టణంలో మరి ఉన్న పంచారామ క్షేత్రం, మావుళ్ళమ్మ దేవస్థానం ఇలాంటి ఇత్యాది దేవాలయాలతో పాటు మసీదులు, చర్చిలతో పాటు మరి భీమవరం పట్టణంలో 5-6 సేవా కేంద్రాలు దేవాలయాల్లో ఒక కోవెలలా ఉంటున్నాయి. దాంట్లో శ్రీ వెంకటేశ్వర బదిరి పాఠశాల తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చేస్తున్న అద్భుతమైన ధార్మిక కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాల్లో టీటీడీ వాళ్ళు బదిర అంటే మోగాచెముడు వాళ్ళకి 40 ఏళ్ల క్రితం భీమవరంలో ఒక పాఠశాల వాళ్ళు నెలకొల్పారు. వరంగల్, భీమవరం, తిరుపతి ఈ 3 పాఠశాలలు రాష్ట్రంలో ఉన్నాయి. మరి వారు పెట్టిన తర్వాత ఆయా ప్రాంతాల్లో అంతమంది ఇటువంటి వాళ్ళు ఉన్నారని తెలియలేదు మనకి. భీమవరంలో ఇంచుమించు ఇవాళ 180 మంది ప్రతి సంవత్సరం చేరుతున్నారంటే ఎంతమంది దీంట్లో ఉన్నారు చూడండి. అందువల్ల భగవంతుడు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి వీళ్ళందరూ కూడా మంచి ఉద్యోగాల్లోకి వచ్చారు. 40 ఏళ్ల క్రితం చేరినటువంటి ఈ విద్యార్థులు 40 ఏళ్ల వార్షికోత్సవాన్ని వాళ్ళు చేయాలనే తలంపుతోటి పెద్దల్ని కలిశారు. మరి బోవతరా శ్రీనివాసవరం గారు కేంద్ర మంత్రి గారు, అలాగే మరి భీమవరం శాసనసభ్యులు శ్రీ పులపతి రామాంజనేయులు గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ శ్రీ కొయ్యే మోషేన్ రాజు గారు, అలాగే ఎమ్మెల్సీ గోపీమూర్తి గారు తదితర పెద్దలతో పాటు మన పెద్దలు, స్థానికంగా పెద్దలు మరి గన్నాబత్తుల వారి ఆట స్థలం అనగానే డిఎన్ఆర్ కాలేజీలో పెద్ద పేరుది. ఆ ఆట స్థలంలో ఉన్నటువంటి శ్రీరామకృష్ణ భవనంలో 10వ తారీఖున వేడుకలు జరుగుతున్నాయి. అన్ని చోట్ల నుంచి 400 మంది బదిలీలు విచ్చేస్తున్నారు. మరి పెద్దలంతా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం కోరుకుంటూ గన్నాబత్ శ్రీనివాస్ గారు ధన్యవాదాలు తెలియజేస్తారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.